ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినాను. ఈరోజు 2 సంవత్సరాల్లో ఇది ఆగమైందని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా కేసీఆర్ గారు? మీరు ఈరోజు నువ్వు అనేక రకాల అభిమానాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని వలకపోస్తా ఉన్నావు. ఈరోజు మనుషుల విలువ ఏ మేరకు తెలుసు మీకు? రాజయ్యను నిర్దాక్షిణంగా తీసేసినావు, అవమానించినావు. రాజయ్యని ఎందుకు తొలగించినావు ఈరోజు చెప్పగలిగినవా? ఏం సందేశం ఏదలుచుకున్నావు తెలంగాణకు? మీరు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాతో నేను నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పినావు. ఈరోజు నువ్వు నీళ్ళు ఇస్తే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇస్తే ఈ 2 సంవత్సరాలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ రావట్లేదు అంటున్నావు. నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇచ్చినట్టుంటే, చివరి ఆవాసం వరకు ఇచ్చినట్టుంటే ఎన్ని గ్రామాలకు ఇచ్చినావో నా నియోజకవర్గానికి రా, బహిరంగ విచారణ చేద్దాం. బహిరంగ చర్చకు నేను రెడీ. మా నియోజకవర్గంలో ఒక్క విలేజ్లన్నా ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు ఉండుంటే, ఒక్క విలేజ్ అన్నా పర్ఫెక్ట్గా ఒక విలేజ్లో ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు రండి. మీరు వస్తారా? మీ కొడుకు వస్తాడా? ఎవరు వస్తారో రండి. అంటే ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్తుంది? జీవితం అంతా అబద్ధాలు చెప్పడమేనా? జీవితం అంతా అసత్యాలు చెప్పడమేనా? జీవితం అంతా ప్రజల్ని తప్పుదోవ పట్టియటమేనా? ఇలా గొర్రెలు చేపల గురించి మాట్లాడుతున్నావు. గొర్రెల స్కామ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? చేపల స్కామ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇవాళ గొర్రెల స్కాము, లిక్కర్ స్కాము, చేపల స్కాము, ప్రతి దాంట్లో ప్రతి స్కీములో స్కామేనా? దళిత బంధు స్కాము. కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కీములు అనేటువంటి పద్ధతుల్లో నడిచింది తప్ప ఎక్కడ పారదర్శకత ఉంది? ఎక్కడ పారదర్శకంగా నడిచింది? నువ్వు కట్టినటువంటి బిల్డింగ్లతో సహా, అమరవీరుల స్తూపంతో సహా దేంట్లో అవినీతి లేనిది? అవినీతికి కేరాఫ్ కేసీఆర్ కుటుంబం అనేటువంటి పరిస్థితి దేశం మొత్తం చూసింది. తెలంగాణ సంతోషం లేదంటున్నాం. డిసెంబర్ మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ప్రగతి భవన్ మినుప కంచె బద్దలవుతున్నప్పుడు తెలంగాణ సమాజం మొత్తం పండుగ చేసుకుంది కదా. తెలంగాణ సమాజం మొత్తం ఆనందంగా ఉంది కదా. ఇది చూసి ఓర్వలేకపోతున్నావా? ఈరోజు తెలంగాణ సమాజం ఇంత గొప్పగా ముందుకు పోతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజాన్ని ఇంత గొప్పగా నడుపుతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం.